గుడ్ మార్నింగ్. స్టాగ్నేషన్, ఆగిపోయిన పరిస్థితులు. దీని గురించి దేవుడు చెప్తున్న మూడవ విషయం. మీ తలాంతుల్ని నిజంగా మీరు 100% యూటిలైజ్ చేసుకుంటున్నారా? 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తి దాన్ని మల్టిప్లై చేశాడు, కానీ ఒక తలాంతు ఇచ్చిన వ్యక్తి దాన్ని అలానే పాతిపెట్టి ఒకటిగానే ఉంచాడు. మనం కూడా అలాగే మనకిచ్చిన స్కిల్స్ ని, మనకిచ్చిన టాలెంట్స్ ని పాతిపెట్టి ఎటువంటి గ్రోత్ ని మన జీవితంలో చూడనప్పుడు దేవుణ్ణి బ్లేమ్ చేస్తూ ఉంటాము. కానీ దేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడు, మీకు ఇచ్చిన టాలెంట్స్ని, స్కిల్స్ని మీరు 100% యూటిలైజ్ చేసినప్పుడు మీరు గ్రోత్ని చూస్తారు. మల్టిప్లికేషన్ అన్నది మన చేతిలోనే దేవుడు ఉంచాడు. మనకున్న తలాంతు అది చిన్నదైనప్పటికీ దాన్ని 100% మనం దేవుని కోసం ఉపయోగించినప్పుడు దేవుడు దాన్ని మల్టిప్లై చేస్తూ ఉంటాడు, నూతనమైనవి యాడ్ చేస్తూ ఉంటాడు. అలా కాకుండా సోమరుల వలె, జ్ఞానము లేని వారి వలె మనం ప్రవర్తించినప్పుడు ఉన్న టాలెంట్స్ని కూడా, ఆపర్చునిటీస్ని కూడా, గ్రోత్ని కూడా దేవుడు మన నుంచి తీసివేస్తాడంట. కాబట్టి ఈసారి నా జీవితంలో అభివృద్ధిని చూపించు, నా జీవితంలో ఆశీర్వాదాలను కనపరచు అని దేవుణ్ణి అడగక మునుపు ఆయన మన చేతిలో ఉంచిన అవకాశాలను మనం ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తున్నామో అది కరెక్ట్ చేసుకుందామా? హ్యావ్ అ బ్లెస్డ్ డే.